ఏండి అందరూ ఎలాగున్నారండి? బాగున్నారండి? ఇవాళండి తాటి రొట్టెలు వండుతున్నామండి. తాటి రొట్టె వేయడానికండి తాటిది పెసం తీసుకోవాలండి. పెసం తీసుకున్నది మా దగ్గర లేదండి. అందుకనండి ఇదిగోండి ఈ గడ్డతో పెసమ అయితే తీసుకున్నామండి. తీసుకుని కొబ్బరి కూర వేసుకోవాలండి. కొబ్బరి కూర కూడా తీసి ఇంకో ఇలా కలుపుకోవాలండి ఇందులో. ఈ రొట్టె అండి గోదావరిలో బాగా తెలుస్తుందండి. గోదావరిలో చాలా ఫేమస్ అండి తాటి రొట్టె. మేము గోదావరి వాళ్ళం కాబట్టి మాకు చాలా ఇష్టం అండి ఇది. దీంట్లో ఏమో ఇడ్లీ నూక వేసుకోవాలండి. 2 గ్లాసులు ఇడ్లీ నూక వేసుకుని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత బెల్లం యాడ్ చేయాలండి. బెల్లం మీకు తీపికి సరిపడా వేసుకోవాలండి. అంత ఇంత ఏం లేదండి. మీరు తీపి ఎక్కువ తింటే కొంచెం బెల్లం ఎక్కువ వేసుకోండి. తక్కువ తింటే తక్కువ వేసుకోండి. మా అమ్మమ్మ గారు అయితే 4 గంటలు వేస్తారండి. ఇది కొంచెం చేదుగానే ఉంటుందండి తాటి రొట్టె. మీరు ఎంత బెల్లం వేసుకున్నా, ఎందుకంటే చెట్టుకాయ కదండి, చెట్టు నుంచి వచ్చినవి ఏం చేదుగానే ఉంటాయండి. ఇది కూడా కొంచెం చేదుగా ఉంటుంది కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. గోదావరిలో ఎవరైనా ఉంటే అడగండి, చాలా ఫేమస్ అండి గోదావరిలో. అందరికీ చాలా ఇష్టమైన రొట్టె అండి ఇది. బాగా కలుపుకున్నాక నూక తక్కువైందండి, ఇంకో గ్లాస్ నూక వేసారండి. బాగా కలుపుకున్నాకండి అటు నుంచి ఇటు నుంచి అటు బాగా కలిపేసిందండి. నూనె వేసుకోవాలండి. చూడండి పైన నూనె ప్యాకెట్తో నూనె వేస్తున్నారండి. నూనె వేసుకునండి ఒకసారి బాగా పిసకాలండి. దీన్ని బాగా కలిపేసుకోవాలండి. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత అరిటాకులు తెచ్చుకోవాలండి. తెచ్చుకొని మీకు దేని మీద అయితే పెట్టుకుంటున్నారో దానికి కరెక్ట్ సైజు కోసుకోవాలండి. మేమైతే నాన్ స్టిక్ మూకుట్లో ఆడుతున్నామండి. అదిగోండి ఇక్కడ అరిటాకులకు నెయ్యి కూడా రాస్తున్నారనమాట. నాన్ స్టిక్ మూకుడు అనమాట. కింద ఆ మూకుడు పెట్టేసి ఇదిగోండి ఇలా నూనె కానీ నెయ్యి కానండి ఏదైతే అది రాసుకోండి. మా ఇంట్లో నెయ్యి ఉందండి, అందుకని నెయ్యి రాస్తున్నారండి. నెయ్యి రాసి బాగా అందులో తాటికేది అది ఉంటుంది కదండి, ఆకులు సరిగ్గా కొయ్యలేదండి నేను. అవి చిరిగిపోయినాయండి కోస్తుంటే. చిన్న చిన్న ముక్కలు కోస్తామండి, ఇంకా అలాగే అడ్జస్ట్ అయిపోయి అలా పెట్టేశారండి. మేము సిటీలో ఉంటాం కదండి, ఇక్కడ పొయ్యి మీద కాల్చుకుంటే చాలా బాగుంటుందండి. పొయ్యి మీద కాల్చడానికి ఉండదని ఇలాగైతే పెట్టేస్తున్నారు. చూడండి ఇక్కడ చూడండి రొట్టె అవుతుందండి. కేక్ లాగా ఉంటుంది అన్నమాట రొట్టె. సో ఇంత బాగా ఒత్తుకున్నాక ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఒత్తుకోండి. వేసి దిబ్బ రొట్టెలాగా వేసుకోవాలన్నమాట. అటు ఇటు బాగా పేర్చుకోవాలన్నమాట. ఇక్కడ చూపుతున్న విధంగా చూడండి. ఇలా నీట్గా అయితే వేసేసుకున్నాక మళ్ళీ అరిటాకులతో పైన కవర్ చేసేయాలండి. నెయ్యి కూడా పైన రాసుకోండి. కొంచెం చేతిలో వేసుకొని రాసుకోండి. ఇక్కడ మర్చిపోయాలి దాని మీద వేస్తారు కానీ చేతికి బాగా అప్లై చేసి దానికి రాయండి. తర్వాత అండి అరిటాకులు వేసి అరిటాకులు కప్పెట్టేయాలి దీన్ని. దీని టైమింగ్ అండి చాలా అంటే చాలా సిమ్లో పెట్టాలండి. ఎంత అంటే అసలు మంట వస్తుందో లేదో అన్నట్టు పెట్టాలి. పెట్టి అలా ఒక గంట సేపు వదిలేసామనుకోండి స్మెల్ భలే వస్తుంది. గంట తర్వాత ఆపేసారనుకోండి అంతే, తాటి రొట్టె రెడీ అయిపోద్ది. ఇలా నీట్గా కవర్ చేసుకోవాలన్నమాట అన్నీ అరిటాకులతో. చూడండి ఇక్కడ మా అమ్మమ్మ గారు పెడుతున్నారు. ఏమో మేము కోసామండి, బాగా రాలేదు. ఇంకా ఆ ఆకులతో నాలుగు గజిబిజిగా పెట్టేస్తున్నారు. నీట్గా కోసుకుని పెట్టుకుంటే భలే ఉంటుందండి. ఇంకోండి ఇక్కడ చూపుతున్న విధంగా కప్పెట్టేయండి. కప్పెట్టేసి సిమ్లో ఒక గంట సేపు పాటు అలా వదిలేయండి. కెలక్కండి దాన్ని. అలా వదిలేసారంటే తాటి రొట్టె రెడీ అయిపోద్దండి. ఒకసారి మీరు కూడా ఈ తాటి రొట్టె ట్రై చేయండి, చాలా బాగుంటుందండి, నచ్చుతుంది. మీ గోదావరి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని అడగండి, లేదంటే వాళ్ళు చేసి పెడతారు మీకు. మీరు ఒకసారి తిన్నారంటే మళ్ళీ కావాలని అడుగుతారు. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ఇలా పొయ్యి వెలిగించండి. సిమ్లో పెట్టేసి పైన ఎనపపెనం ఏదైనా మూత పెట్టండి. ఇదిగోండి మా ఇంట్లో ఎనపపెనం ఉందండి అట్లది. అదిగోండి అది మూత పెట్టారనమాట. ఇలా చేసేయండి, బాగుంటుంది.